నమస్కారం అండి. ఈ వీడియోలో శని త్రయోదశి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. నవగ్రహాల్లో 7వ వాడైన శనీశ్వరుడు సూర్య భగవానునికి ఛాయాదేవునికి కలిగిన కుమారుడు అని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రరీత్యా శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత హాలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో శివుడు మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేశాడంట. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోష కాలంలో చేసే పూజ పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాన్నిస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాన్నిస్తాయి. శని త్రయోదశికి ప్రదోష సమయాన శివునికి అభిషేకం చేయడం చాలా విశేషం. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాన్నిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతకరీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన పీడింపబడుతున్న వారు ఈరోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం అని శాస్త్రాలు చెబుతున్నాయి. శని త్రయోదశి రోజు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం, ఉపవాసం ఉండడం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయటం, నల్ల కాకి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శనీశ్వర దోష పీడితులు ఈ మంత్రాన్ని ప్రాతः సమయాన 8 సార్లు జపించవలెను. ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్త ధీమహి తన్మో మంత్ర ప్రచోదయాత్. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్య దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యల్లో ఉన్నవారి సమస్యలు కూడా తొలగుతాయి.